ఈరోజు విద్యార్థులకు ఈ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, మరో ముఖ్యమంత్రి గారి ఉద్యోగ సమయంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల్లో కనీసం ఒక్క యువకునికి కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం మాత్రం మరి అనేక విధాలుగా పేద విద్యార్థులను, పేద ప్రజలను బకాయి ఉంది. మరి ఈ రోజు వరకు ఇప్పటికీ ప్రభుత్వం 4 సార్లు జీవో తీయడం జరిగింది. మరి జీవోలో మాత్రం పేపర్లల్లో, టీవీలల్లో మాత్రం డబ్బులు రిలీజ్ అయినట్టు మరి చూస్తా ఉన్నాం. కానీ ఎక్కడ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినటువంటి దాఖలాలు. మరి అదేవిధంగా ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకు. అవన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి యువకులు, సోదరులందరూ కూడా, తమ్ముళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం మీద, స్థానిక నాయకత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీలో అన్ని విధాలుగా మీకు పార్టీ అండదండలు ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి ఉద్యమానికి కూడా పార్టీ అండ ఉంటుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మీ పార్టీ నాయకత్వం మీకు వెన్నంటి ఉంటుంది. తప్పకుండా ఈరోజు యువతతోనే ఏదైనా సాధ్యమవుతుంది. దాన్ని సాధించే వరకు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే వరకు కూడా మీరందరూ కూడా విశ్రమించాలని చెప్పి, మీరందరూ కష్టపడాలని చెప్పి, వారందరూ కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తూ